అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కల్వకుంట్ల కవిత గారు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోరారు. మరి అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు ఒకవైపు లోకేష్ గారు అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు అవసరం వచ్చింది ఈరోజు కేటీఆర్ గారికి కానీ, మరి అదేవిధంగా కవిత గారికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబమే ఎందుకు వాళ్ళకు అవసరం వచ్చింది? ఈ కుటుంబం పైన, ఇదే పార్టీ పైన నిత్యం భూషణులకు దిగేటువంటి కేసీఆర్ గారి కుటుంబము ఈరోజు రేవంత్ రెడ్డి గారు దూకుడుకు కానీ ధాటికి తట్టుకోలేకపోతూ ఉంది కేసీఆర్ కుటుంబము. ప్రతి ఒక్కరూ కేసుల్లో ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం కేసులు అయితేనేమి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏకంగా ఆయన 600 పేజీల నివేదిక ఇస్తే ఇది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి డ్యాము మేడారం సుందీల దగ్గరికి తెచ్చి డిజైన్లు మార్చి దాదాపు 1,50,000 కోట్లకు వ్యయాన్ని ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పంగనామాలు పెట్టారు అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఉండడం జరిగింది. ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు అటాచ్మెంట్స్ పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ పొత్తులేకి వెళ్ళడానికి తాతాలాడుతూ ఉంది. అది ఏ పార్టీతో అంటే బీజేపీ పార్టీతో అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రముఖంగా అన్ని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కవిత గారు అన్నయ్యకి ధీటుగా ఈరోజు ఆమె కూడా ఎత్తులకు పై ఎత్తులుగా వేయడం కోసము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంటు తన సన్నిహితుల ద్వారా ఒక రాయబారం పంపినట్టు ఒక అంతర్గత సమాచారం. మరి అంతర్గత సమాచారం మేరకు మరి కవిత గారు దీంట్లో ఏ వ్యూహం దాగి ఉందనేది మీ అందరిలో మొదలైనటువంటి మొదటి ప్రశ్న. మరి ఈ మొదటి ప్రశ్నకు మనము ఒకసారి విశ్లేషణలకు వెళ్ళినట్లయితే, కవిత గారు మొదట్లో బీసీ నినాదాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఆ బీసీ నినాదము తర్వాత రేవంత్ రెడ్డి గారి పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అతి ముఖ్యంగా అధికార పార్టీ పైన కంటే సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఈరోజు కవిత గారు ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి, అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కానీ, అరాచకాలు కానీ కవిత గారు బయట పెడతా ఉన్నారు. మరి అదేవిధంగా ఆ పార్టీలో నాయకత్వం లేమి, అంటే నాయకత్వం సరైనటువంటి నాయకత్వం లేదు అని చెప్పేసి ఒక సీరియస్ అలిగేషన్ చేసి ఈరోజు సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకోవడం ఒక ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ రాజకీయ వర్గాల్లో చర్చ నడిచేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రద్దు చేసినటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ, కరణము మునుసబు వ్యవస్థలు కానీ, మరి ఎన్నో సంస్కరణలకు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో అసలు అధికారం అనేది ఎలా ఉంటుందని రుచి చూపించినదే తెలుగుదేశం పార్టీ అనేది. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ బలము ఎంత ఉందనేది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మనం గమనించినట్లయితే, రీసెంట్గా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి అంటే ఇమాజిన్. అంటే ఒకసారి నాయకత్వం ఫోకస్ లేకపోతేనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానంతోనే 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి అంటే, ఒకసారి కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెలంగాణ పైన ఫోకస్ పెడితే ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి పార్టీలకు ఉనికి లేదు అనేది గమనించినందువల్లే అతి ముఖ్యంగా కవిత గారు బీసీ నినాదాన్ని మొదటగా ఎంచుకొని తద్వారా దాని రెండో అడుగులో రేవంత్ రెడ్డి గారి పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి అరాచకాల పైన, నాయకత్వ లేమిపైన, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోషరావు గారు పైన బాణాలు సంధిస్తూనే మరొక వైపు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, మరి అదేవిధంగా బీసీ ఓటు బ్యాంకును తన వైపు ఓన్ చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే ఆ ఫోటోలు చూపించైనా, మరి అదేవిధంగా ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే అని చెప్పేసి భావించినందువల్లే రీసెంట్గా తిరుమలకు వెళ్ళినటువంటి కవిత గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పొగడడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఇక్కడ రాష్ట్రం డెవలప్ అయ్యే విధానం కానీ చాలా ఆనందంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక వైపు దీనికి ఇంకో కోణంలో కాయిన్కి అందరి సైడ్ మనం చూసుకున్నట్లయితే, ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు, అంటే కవిత గారి యొక్క తండ్రి ఏమో చంద్రబాబు నాయుడు గారిని నిత్యం భూషణులకు దిగుతూ ఉంటారు. మరి ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తిట్టడం అనేది వారి యొక్క కొడుకు, అంటే కవిత గారి యొక్క అన్న అయినటువంటి కేటీఆర్ గారికి ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. మరొక వైపు ఎన్నికల ముందు లోకేష్ గారు నా తమ్ముడు అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ, ఆ పార్టీ పైన కానీ నిత్యం విషం చిమ్మడమే, ఆంధ్ర పైన విషం చిమ్మడమే కార్యక్రమంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పనిగా పెట్టుకోవడం అనేది ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసినటువంటి విషయం.
మరి ఇటువంటి పరిస్థితుల్లో కవిత గారు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎత్తులకు పై ఎత్తుగా వేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే నా పార్టీలోకి వచ్చేసేయండి, ఈరోజు నా వెంట నడవండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పార్టీకి ధీటుగా సమాధానం ఇచ్చేది కవిత అయినటువంటి నేనే మాత్రమే. అక్కడ రామన్నకు సరైన నాయకత్వం లేదు, హరీష్ రావుకు సరైన నాయకత్వం లేదని చెప్పేసి ఆమె ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనే ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ వ్యాక్యూమ్ కవిత గారు భర్తీ చేస్తారా లేదా అనేది, మరి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. మరి ఎట్టకేలకు కవిత గారు అయితే పొలిటికల్ పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇంటి పోరు కాస్త వీధి పోరు అయింది. ఈరోజు వీధి పోరు కాస్త పొలిటికల్ పార్టీగా రూపం సంతరించుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో మరొక రూపం దాల్చనుంది. అయితే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విస్తృత స్థాయిలో హాట్ టాపిక్గా చర్చ నడిచేటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం.